శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ఇప్పుడు మేము చెప్పబోయే ఈ 3 రాసుల జాతకులైతే దాదాపుగా 5 శతాబ్దాల తర్వాత గోచారంలో ఏర్పడుతున్నటువంటి 5 అతి ముఖ్యమైన గ్రహాల కలయిక కారణంగా ఈ ఫిబ్రవరి మాసంలో ఈ రాసుల జాతకులు ధనవంతులు అయ్యే యోగం వీరి సొంతం అవ్వబోతోంది. మరి ఏ 3 రాసుల జాతకులు ఈ ఫిబ్రవరి మాసంలో ధనవంతులు అయ్యేటటువంటి యోగం కలగబోతుందో అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఆ 3 రాసుల వారి గురించి వివరంగా తెలియజేస్తాం. ఇక వివరాలకి వెళ్తే కనుక దాదాపుగా 5 శతాబ్దాల తర్వాత ఈ ఫిబ్రవరి మాసంలో పంచగ్రహ యోగం అనేది ఏర్పడబోతుంది. ఇది గోచారంలో అతి ముఖ్యమైన 5 గ్రహాల కూటమితో ఏర్పడుతుంది ఈ పంచగ్రహ యోగం. ఇక గ్రహాలకు రాజు అయినటువంటి సూర్య భగవానుడు, గ్రహాలకు యువరాజు అయినటువంటి బుధుడు, ఇక సంపదలకు, శ్రేయస్సుకు, విలాసాలకు కారకత్వాలు వహించే శుక్రుడు, సర్వ సైన్యాధ్యక్షుడు కుజుడు, ఇక గ్రహాలలో ఛాయాగ్రహంగా పిలువబడే రాహువు, ముఖ్యంగా శని దేవుని యొక్క సొంత రాశి అయిన కుంభరాశిలో ఫిబ్రవరి నెలలో ఈ 5 గ్రహాల కూటమి అనేది అంటే పంచగ్రహ యోగం అనేది విశేషంగా ఏర్పడబోతుంది. ఇక దీని కారణంగా రాశి చక్రంలోని అన్ని రాసుల వారికి ఒక విధంగా ఉంటే ఈ ముఖ్యమైన 3 రాశి జాతకులైతే ఈ పంచగ్రహ యోగం కారణంగా అదృష్టవంతులు, భాగ్యవంతులు, కోటీశ్వరులు అవ్వబోతున్నారని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు. ఇక ఫిబ్రవరి మాసంలో పంచగ్రహ యోగం కారణంగా అదృష్టవంతులు, భాగ్యవంతులు, కోటీశ్వరులు అవబోతున్నటువంటి మొట్టమొదటి రాశి సింహరాశి. సింహరాశి జాతకులకు ఈ ఫిబ్రవరి మాసంలో మీ యొక్క కళలు నెరవేరబోతూ ఉన్నాయి. ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న ఒక పని అది మీకు ఈ ఫిబ్రవరి మాసంలో నెరవేరబోతుంది. అదృష్టం మీకు సహకరిస్తుంది. మీరు చేస్తున్న అన్ని పనుల్లో విజయాలను పొందుతారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో పదోన్నతులు పొందుతారు. ఎవరికైతే ఉద్యోగాలు లేవో వారికి ఈ కాలంలో ఉద్యోగాలు తప్పకుండా లభిస్తాయి. మీ యొక్క మనోవాంఛలు నెరవేరుతాయి. మీకు దైవభక్తి పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమం నిర్వహిస్తారు. పెళ్ళిళ్ళు కాని వారికి ఫిబ్రవరి మాసంలో మీకు నచ్చిన ఒక పెళ్లి సంబంధం కుదురుతుంది. వారు మీకు నచ్చుతారు. అదేవిధంగా పెళ్ళిళ్ళ వైపు మీరు అడుగులు కూడా వేస్తారు. మీ లక్ష్యాలను సాధించడంలో సఫలీకృతం అవుతారు. ఇక పంచగ్రహం కారణంగా ధనవంతులు, కుబేర్లు, కోటీశ్వరులు అవబోతున్నటువంటి 2వ రాశి మేషరాశి. మేషరాశి జాతకులకు మీరు ఏ పని చేపట్టినా ఆ పని ఈ సమయంలో విజయాన్ని సాధిస్తాయి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో, లాటరీ లాంటివి మీకు లాభాల బాటలో నడిపిస్తాయి. ఇక ఈ సమయంలో మీకు చాలా మంచి జరగబోతోంది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో పురోగతి ఉండబోతోంది. పై అధికారుల ప్రశంసలు పొందుతారు. ప్రమోషన్లు లభిస్తాయి. జీతాలు పెరుగుతాయి. ఈ రాశి వారికి ప్రేమ జీవితం ఆనందంతో నిండిపోతుంది. కెరీర్ పరంగా మేషరాశి జాతకులకు ఈ జూన్ మాసంలో ఆర్థిక పరంగా మీరు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు ఈ నెలలో అధికమైన లాభాలు లభిస్తాయి. ఆకస్మిక ధన లాభాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కారణంగా మీ కష్టాలు తొలగిపోతాయి. మీ జీవితం ఆనందమయంగా ఉంటుంది. సంపద పెరుగుతుంది. కెరీర్ పరంగా మంచి వృత్తిలోకి వస్తారు. పంచగ్రహ యోగం కారణంగా 5 శతాబ్దాల తర్వాత గోచారంలో 5 గ్రహాల కూటమి కారణంగా ధనవంతులైనటువంటి 3వ రాశి కుంభరాశి. ముఖ్యంగా స్వస్థానంలో ఈ కుంభరాశిలోనే అరుదైన పంచగ్రహ యోగం అనేది ఏర్పడబోతుంది. దీని కారణంగా కుంభరాశి జాతకులకు విశేషమైన అవకాశాలు దక్కుతాయి. ఈ యోగం కారణంగా కుంభరాశి వారికి అదృష్టం విపరీతంగా పట్టబోతుంది. ఉద్యోగస్తులకు భారీగా జీతాలు పెరుగుతాయి. అదేవిధంగా ఇతర మార్గాల నుంచి కూడా మీకు ఆర్థిక లాభాలు చేకూరుతాయి. ప్రేమలో ఉన్నవారికి మీ మధ్య ప్రేమ మరింతగా చిగురుస్తుంది. మీ ప్రేమ పెళ్లి వరకు దారితీస్తుంది. ఇక దాంపత్య జీవితంలో ఉన్నవారికి ఏవైనా గతంలో మనస్పర్ధలు, గొడవలు ఉంటే అవి ఈ కాలంలో తొలగిపోతాయి. ఆనందంగా మీరు జీవితాన్ని గడుపుతారు. ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుంది. 4 వైపుల నుండి ధనాదాయం లభిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు ఖచ్చితంగా ధనవంతులు అవుతారు. ఇక ఫ్రెండ్స్,
5 శతాబ్దాల తర్వాత విశేషంగా గోచారంలో పంచగ్రహ యుగం కారణంగా ఈ 3 రాసుల జాతకులైతే ధనవంతులు, అదృష్టవంతులు, కోటీశ్వరులుగా వెలగబోతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.